International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. అందరికీ నమస్కారం. నిన్న అమ్నిగడ్డ కాన్స్టిట్యున్సీకి నిన్న బ్లాక్ డే. ఎందుకు బ్లాక్ డే అంటే ప్రపంచం అంతా స్టేజ్ మీదకి వెళ్ళి మానవ నైతిక విలువల గురించి ప్రతి వ్యక్తి స్టేజ్ మీద ఎంతో మందికి ఉపన్యాసాలు ఇచ్చిన ఒక వ్యక్తి నైతిక విలువలు మాట్లాడి నైతిక విలువల్ని మర్చిపోయి నైట్ వెళ్ళి పొద్దున్నే కండువా మార్చుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వగానే ఎందుకు జాయిన్ అయ్యాడు, నైతిక విలువల గురించి కరెక్ట్గా మాట్లాడి మీడియా పెట్టి అప్పుడు బయటికి వెళ్ళాల్సిన వ్యక్తి, సమాధానం చెప్పాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఒక జనసేన అనేది అతనికి ఒక 6% ఓటు ఉన్న శాతం జనసేన పార్టీకి వెళ్ళనని చెప్పిన వ్యక్తి. అలాంటి పార్టీ నేను వెళ్ళను, 40% ఉన్న పార్టీని వదిలిపెట్టి 6% ఉన్న పార్టీకి ఎందుకు వెళ్తానని చెప్పి పత్రికాముఖంగా చిన్నపిల్లల పార్టీ జనసేన అనేది ఒక చిన్నపిల్లల పార్టీ, అంత జనసేన పార్టీని చులకనగా మాట్లాడి అందరి దగ్గరగా అవహేళన చేసి అలాంటి వ్యక్తి విలువలన్నీ మర్చిపోయి ఏ మొహం పెట్టుకుని జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యాడు అంటే దీనికి ఏ రకంగా మెసేజ్ ఇస్తాడు? అతని దగ్గర డబ్బులు లేవంటాడు. డబ్బులు ఎక్కడ, మన వెంకటనాథ్ గారు అన్నట్టు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? 40-50 కోట్లు మొత్తం డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటానన్న వ్యక్తి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? డబ్బే ప్రధానంగా రాజకీయానికి నిలబడుతుంది, ప్రధానంగా డబ్బే విలువలన్నీ లేవు, ఓన్లీ డబ్బే శాసిస్తుందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ వచ్చింది? వారం రోజుల్లోనే డబ్బులు 50 కోట్లు ఎలా వచ్చింది? ఇవన్నీ ముందు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు ఆయన జనసేన పార్టీకి టికెట్ అడిగితే అప్పుడు కొంత విధిగా ఉండేది. ఇలాంటి నైతిక విలువలు కూడా మాట్లాడటానికి ఫ్యూచర్లో కూడా అనకూడదు. అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ పొరపాటును కూడా నేను టికెట్ ఇస్తాడని ఆశించను. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అతన్ని అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడు. జన సైనికులు కూడా పొరపాటును కూడా ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వరు. ఇక ఇతను దేనికైనా ఈ సమాధానం చెప్పి బయటికి రావాలని కోరుతున్నాను. కనీసం బజార్ ఎక్కి ఒక బంద్ చేయించావా అని నేను అడుగుతున్నాను. రేపు భవిష్యత్తులో ఒక పార్టీ నాయకుడికే, పార్టీలో నీకు పదవి ఇచ్చి గౌరవించిన వ్యక్తికే నువ్వు కనీసం విశ్వాసం చూపించలేనప్పుడు ఇలాంటి త్యాగాలు చేసే పార్టీలో వాళ్ళకి ఏ విధమైన నిశ్వాసాన్ని చూపించగలుగుతాం? అందుకనే మేమందరం కూడా ఈ జనసేన పార్టీలో పనిచేసే యువకులు, ముఖ్యంగా ఉత్సాహవంతులు, విద్యావంతులు, అనేక మంది మేధావులు జనసేన పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా, ఎన్ఆర్ఐలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయ విజ్ఞానం కలిగిన వాళ్ళు. ఈ నియోజకవర్గాన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారంటే కొత్తదనం కావాలి. హత్యా రాజకీయవాదులు ఒక పక్కన, అదే ముసుగు వేసుకున్న గాంధీవాదులు ఒక పక్కన ఉండి ఈ రాజకీయాల నుంచి విముక్తి కలిగిన అవనగడ్డ నియోజకవర్గానికి ప్రతినిధిగా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి తద్వారా ఆ విధంగా అడుగులు వేస్తారని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పొత్తులో ధర్మంగా బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా ఈ విషయంలో అవనగడ్డ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో ఒకే సీట్ ఇస్తే 2 సీట్లు ఇస్తే 2 సీట్లు పార్టీ బీజేపీకి ఒక సీటు తెలుగుదేశానికి కేటాయిస్తే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండాలి ఇక్కడ జనం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న నియోజకవర్గంలో పార్టీకి పనిచేసిన ఏ వ్యక్తికైనా సరే, జిల్లాలో అయినా సరే, ఎక్కడ నుంచి వచ్చినా కూడా పార్టీలో పనిచేసే వ్యక్తికి ఇస్తే మేము గెలుపు కోసం అయితే అహర్నిశాలు కృషి చేస్తాం. స్థానికంగా ఉన్న వ్యక్తులకైతే గెలవటం ఈజీ అవుతుంది అనేది ఒక మా అందరి అభిప్రాయం. అయినప్పటికీ కూడా పార్టీలో పనిచేసిన వ్యక్తులకి చేస్తే అందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నాళ్ళు, వేదిక ముందు ఉన్నాళ్ళు, అందరూ ఇంకా రాని వాళ్ళు, ఇంక సమావేశానికి రాని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి ఏ వ్యక్తికి కూడా ఇందుట్లో ఆర్థిక స్తోమత కావాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆర్థిక స్తోమత ఉంది లేదని చెప్పి ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా జనాన్ని చెప్పాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్థిక స్తోమత అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని దివిసేమ ప్రజలందరూ కూడా పునరాలోచించి జనసేన పార్టీకే అవనగడ్డ సీటు కావాలని, అవనగడ్డ నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మారుస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.